విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిన్నటితో పూర్తయ్యాయి. ఇంటర్మీడియట్ ఫలితాలని ఎప్పుడు విడుదల చేస్తారనే సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందండి. ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. పత్రికాముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించి అలాగే 10th క్లాస్ ఇంటర్మీడియట్ అర్హతలతో భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి రోజు వచ్చేసి ఇంటర్మీడియట్ ఫలితాలు పూర్తయ్యాయి. ఇక వాస్తవంగా ప్రధాన సబ్జెక్టులకు సంబంధించినటువంటి పరీక్షలు వచ్చేసి మార్చి 20వ తారీఖు నాటికి పూర్తి కావడం జరిగింది. ఇక ఈ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పరీక్షా పేపర్ల మూల్యాంకనం అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇక ఈ ఫలితాలని ఏప్రిల్ చివరి వారంలోగా విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే వచ్చిందండి. ఏప్రిల్ నెలాఖరులో ఇంటర్ ఫలితాలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చింది. ఒకసారి పూర్తి వివరాలను అయితే చూద్దాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల పరీక్షలు మంగళవారం మార్చి 25తో ముగిశాయి. ప్రధాన సబ్జెక్టు పరీక్షలు మార్చి 20వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమవగా మార్చి 25తో అన్ని పరీక్షలు ముగిశాయి. తొలుత కొన్ని ప్రశ్నపత్రాల్లో తప్పులు దొరలడంతో హల్చల్ చేసిన ఆ తర్వాత సజావుగానే పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు. వీరిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,88,448 మంది, అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు వచ్చేసి 5,08,523 మంది ఉన్నారు. ఇక గతంలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు 67,735 మంది కూడా ఈసారి పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 1,532 పరీక్షా కేంద్రాల్లో అక్కడక్కడ కొందరు విద్యార్థులు కాపీ కొడుతూ డీబార్ అయినప్పటికీ సింహభాగం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 సెంటర్లలో నిర్వహిస్తున్నారు. మార్చి 19 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగనుంది. మూల్యాంకనం అనంతరం ఇంటర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ నెలాఖరులోపు విడుదల చేసే లక్ష్యంతో అధికారులు ఉన్నారు. చూడండి, ఇంటర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ నెలాఖరులోపు విడుదల చేసే లక్ష్యంతో అధికారులు ఉన్నారు. ఏప్రిల్ 29వ తేదీ నుంచి ఏపీ ఈసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందువల్ల ఆ పరీక్ష ప్రారంభానికి కనీసం 2-3 రోజుల ముందుగానే ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నది. అంటే ఏప్రిల్ 4వ వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. గత ఏడాది మార్చి 19వ తేదీకి పరీక్షలన్నీ పూర్తి కాగా ఏప్రిల్ 24న ఫలితాలు విడుదల చేశారు. ఈసారి కూడా ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు వెల్లడించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు అనేసి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి ఎటువంటి చిన్న సమాచారం వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఇంటర్మీడియట్ 10th క్లాస్ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రతి వీడియో కూడా మన ఛానల్లో చేయడం జరుగుతుంది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అన్ని వీడియోలు వస్తాయన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.